హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్వీ ఎక్స్ప్లెయిన్స్. ఈ రోజు మాత్రం మనం ఒక అద్దిరిపోయే డ్రామా చూడబోతున్నాం. సో ఫుల్ వీడియో చూడడం మిస్ చేయకండి. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. డ్రామా స్టార్టింగ్ లో కింగ్ అనే ఒక స్కూల్ అమ్మాయి బ్రిడ్జ్ మీద నిలబడి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే తన స్కూల్లో క్లాస్మేట్స్ అందరూ బాగా బుల్లీ చేయడం, టార్చర్ చేయడం, అలాంటి సిచ్యువేషన్ లో చివరికి తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా తను అసలు ప్రేమించకపోవడం, ఒక హోప్ లాగా కూడా లేకపోవడం చూసి ఆమె చనిపోవాలి అని డిసైడ్ అవుతుంది. సరిగ్గా అదే టైంలో అక్కడ చాలా కార్లు ఎంట్రీ ఇస్తాయన్నమాట. అందులో నుండి ఒక బ్లాక్ టైగర్ గ్యాంగ్ మనుషులు దిగి లైన్ లో నిలబడతారు. అప్పుడే ఆ గ్యాంగ్ బాస్ జింగ్ గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తుంది. ఆమె రైట్ హ్యాండ్ చౌచో తనకి స్పెట్స్ ఇచ్చి తన గ్యాంగ్ ని మోసం చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్లి ఒక్కొక్కరి దవడ వాయించేస్తుంది. అక్కడున్న వాళ్ళిద్దరి చేతులు నరికేయండి అని చౌచోకి ఆర్డర్ వేసి వెళ్తుంటే దూరంగా బ్రిడ్జ్ మీద నుంచి ఒక స్కూల్ అమ్మాయి దూకడం చూస్తాడు. అది చూసి చౌచో గట్టిగా అరుస్తూ బాస్ ఎవరో అమ్మాయి బ్రిడ్జ్ మీద నుంచి దూకుతోంది అని చెప్తాడు. జింగ్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ అమ్మాయిని కాపాడబోయి తనతో పాటే ఆ వాటర్ లో పడిపోతుంది. సీన్ కట్ చేస్తే హాస్పిటల్లో జింగ్ కళ్ళు తెరిచి తన చేతులు తాను చూసుకొని అమ్మయ్య నేను ఇంకా సావలేదు, బ్లాక్ టైగర్ గ్యాంగ్ లీడర్ ని కదా, అంత త్వరగా ఎలా చచ్చిపోతాలే, ఆ చౌచౌగాడు ఏడున్నాడు అని అరుస్తుంది. కానీ అప్పుడే తన ఎదురుగా ఉన్న అద్దాన్ని చూసి షాక్ అయిపోతుంది. ఏంది ఇది? ఈ బిత్తర ముఖం ఎడికెళ్ళొచ్చింది? నేను స్కూల్ అమ్మాయిగా ఎట్లా మారిపోయినా? ఇది ఖచ్చితంగా డ్రీమ్ అయి ఉంటుందిలే అని ఆలోచించి మళ్ళీ ఆలోచిస్తుంది. పాప్రే నా మెచ్యూర్ ఫేస్ ఏడిపోయింది, నన్ను చూస్తే ఒక్కొక్కరు సుస్సు పోసుకున్నారు, ఆ ఫేస్ ఎక్కడిది అని అరుస్తుంటే నర్స్ అక్కడికి వస్తుంది. ఆమెను చూసిన వెంటనే ఓ నర్స్ పిల్ల ఆ చౌచౌ ఎక్కడా అని అడుగుతుంది. ఎవరా చౌచౌ అని నర్స్ అంటుంది. అంతలో చౌచౌ ఏడుస్తూ లోపలికి వస్తాడు. జింగ్ తన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే చౌచౌ వచ్చి ఆమె తల మీద గట్టిగా ఒకడు కొడతాడు. నీ వల్లే మా బాస్ చనిపోయారు, నువ్వు ఒక పిరికిదానివి కాబట్టి నిన్ను కాపాడబోయి ఆవిడ ప్రాణాలు పోయాయి అని చౌచౌ అరుస్తాడు. జింగ్ షాక్ అయ్యి ఒరే చచ్చినోడా నేను ఇంకా చావలేదురా, బ్రతికే చచ్చాన్రా అని చెప్తున్నా వాడు వినడు. తన్ని లాక్కెళ్లి జింగ్ శవన్ ముందు పడేసి క్షమాపణలు చెప్పమంటాడు. తన డెడ్ బాడీని చూసి పాపం తానే షాక్ అవుతుంది. ఏందిరా ఇది, అప్పుడే నా బాడీని తగలబెడుతుర్రా, ఇప్పుడు నాకు నా బాడీ ఎలా దొరుకుతుంది అని నేల మీద పడి పాపం చిన్న పిల్లలా ఏడ్చేస్తుంది. చౌచౌ ఏడుస్తూ మా బాస్ చాలా మంచి వాళ్ళు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను, లేకపోతే ఇక్కడే చంపేసేవాణ్ణి అని వెళ్లిపోతుంటే జింగ్ అతని కాలు పట్టుకొని ఒరేయ్ నేనే నీ బాస్ ని, నేను జావలేదురా అని అరుస్తూ ఏడుస్తూ చెప్తుంది. చౌచౌకి బీపీ లేచి ఆమె కాలర్ పట్టుకొని మళ్ళీ మా బాస్ పేరెత్తావో నిజంగా చంపేస్తా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. జింగ్ నేల మీద పడి ఒక గ్యాంగ్ లీడర్ నుండి ఇలా స్కూల్ గర్ల్ గా మారిపోయినానేంది అని తిట్టుకుంటూనే మళ్ళీ రియలైజ్ అవుతుంది. పర్లేదులే ఈ బిత్తిరి ముఖంతోనే నేను మాఫియా బాస్ మళ్ళీ అవుతాను అని ఫిక్స్ అయిపోతుంది. అప్పుడే ఒక పోలీస్ వచ్చి తన బ్యాగ్ ఇచ్చి మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేయకు అని చెప్తాడు. ఆ బ్యాగ్ లో ఉన్న డైరీ ప్రకారం ఆ స్కూల్ అమ్మాయి అంటే కింగ్ ఇల్లు సాంగ్ ఫ్యామిలీ అని తెలుస్తుంది. తన బాడీ మొత్తం చాలా గాయాలతో ఉండడం చూసి ఈ ఫ్యామిలీ తన్ని అసలు బాగా చూసుకోవట్లేదని అనుకుంటుందన్నమాట. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఇంకో కూతురు లిన్ ఎదురొచ్చి ఏంటి సిస్టర్ ఎవరో దొంగ వచ్చింది అనుకున్నాను నువ్వా అని బిల్డప్ ఇస్తుంటే జింగ్ మనసులో అనుకుంటుంది ఓహో నీ ఏషాలు, ఇలాంటి గ్రీన్ టీ మొహాల్ని బొచ్చడు మందిని చూసిన అని అనుకుంటూ ఒక్క జంప్ చేసి లిన్ కి అదిరిపోయే రేంజ్ లో 2-3 దవడ మీద పీకి లిన్ ని కింద పడేసి కాలుతో తన్ని ఒక కుండని తన తల మీద పగలగొడుతుంది. ఆమె బిత్తరపోయి నీకెంత ధైర్యమే నన్ను కొట్టడానికి అని అరుస్తుంది. ఏం చేయను మరి, ఎవరో కుక్కలు మరుగుతున్నాయి అనుకున్నా, అందుకే కంట్రోల్ చేయలేక నీ దవడలు మొత్తం బీకాల్సి వచ్చింది అని జింగ్ కూల్ గా లోపలికి వెళ్తుంది. లోపల వాళ్ళ మమ్మీ డాడీ ముందు లిన్ని ఏడుస్తూ నాటకం మొదలు పెడుతుంది. లిన్ని మళ్ళీ ఏడిపించావా, అసలు నీకు బుద్ధి రాదా, సాంగ్ ఫ్యామిలీలో నీలాంటి అమ్మాయి ఎలా పుట్టిందో అని వాళ్ళ పేరెంట్స్ ఆమెని తిడుతుంటారు. జింగ్ ఏ మాత్రం పట్టించుకోకుండా సోఫాలో స్టైల్ గా కూర్చొని అంటే ఈ సాంగ్ ఫ్యామిలీలో అందరు గాడిదలు ఉన్నారన్నమాట అని ఒక పని చేస్తుంది. అక్కడున్న పని మనిషి అలానే మొద్దులా నిలబడుతుంటే ఏంది మొద్దులా అలా నిలబడ్డావు, ఫస్ట్ పోయి తాగనీకి వాటర్ తీసుకురా అని ఆర్డర్ వేస్తుంది. ఆమె పవర్ఫుల్ వాయిస్ చూసి అందరు ఒక్కసారిగా షాక్ అవుతారు. వాళ్ళ నాన్న ఏదో చెప్పడానికి వస్తే జింగ్ తన చేతిలో ఉన్న కప్పుని గట్టిగా టేబుల్ మీద పెడుతుంది. ఆ సౌండ్ కి వాడు వణికిపోయి చప్పుడు చేయకుండా పక్కన కూర్చుంటాడు. ఏంది ఆడ కూర్చున్నావు, ఈడ కూర్చో అని జింగ్ అడిగితే ఆయన ఏమి మాట్లాడక బిగుసుకుపోయి కూర్చుంటాడు. వాళ్ళ మమ్మీ సైలెంట్ గా ఉండొచ్చు కదా, ఉండకుండా అసలు నిన్ను కనుక్కుండా ఉండాల్సింది అని అంటే ఎవడడిగిను నిన్ను గనమని, నీ మీద నీకు కంట్రోల్ లేక నన్ను గన్నావు అని జింగ్ ఇచ్చే కౌంటర్ కి ఆమె మైండ్ బ్లాక్ అవుతుంది. ఈలిన్ మధ్యలో దూరి ఏయ్ ఏంటే ఆ మాటలు, పేరెంట్స్ కి సారీ చెప్పు అని అంటే సారీయా పూరియా నువ్వు చెప్పు, అదేదో ఎక్కువ మాట్లాడినావనుకో పోయి పోయి కుక్కల బోన్లోకేస్తా అని జింగ్ అంటుంది. అది విన్న పని మనిషి మనసులో టెన్షన్ పడుతుంది. ఈ లిన్ మేడం కావాలని కింగ్ రూమ్ ని స్టోర్ రూమ్ లా మార్చేసింది, ఆ విషయం ఈమెకు తెలుస్తుందో లేదో అని భయపడుతూ ఉన్నప్పుడే జింగ్ తన రూమ్ కి వెళ్తే అక్కడ బెడ్ లేదు, పోడు లేదు, ఒక్క ఫర్నిచర్ ఉండదు, ఒక చెత్త రూమ్ లా ఉంటుంది. అది చూసి జింగ్ నవ్వుకుంటూ ఇలాంటి సీన్లు బొచ్చే డ్రామాలలో చూసిన, ఇక్కడ కూడా ఇదే చేస్తున్నారు అనమాట అని అనుకుంటూ ఉన్నప్పుడే వాళ్ళ డాడ్ వచ్చి ఏంటి ఎక్కువ చేస్తున్నావు, నీకు డబ్బులు ఇస్తున్నాం కదా మరి ఇలా ఎందుకు
చదువుకున్నావు అని అడిగితే జింగ్ తన కార్డు చూపిస్తుంది. ఆ లిన్క్ ఏమో నెలకి 30,000 ఇస్తుర్రు, నాకు మాత్రం 3 రూపాయలు ఇస్తారా, కావాలంటే చెక్ చేసుకోండి అని చెప్తుంది. అది చూసి వాళ్ళ మమ్మీ డాడీ షాక్ అవుతారు. లిన్ పైన టెన్షన్ పడుతుంది. వామ్మో దీనికి ఎంత ధైర్యం వచ్చింది, ముందు అసలు నోరు ఇప్పేది కాదు అని వణికిపోతుంటుంది. ఎందుకంటే యాక్చువల్ గా ఆ డబ్బులన్నీ లిన్ కొట్టేసి ఈమెకు జస్ట్ ఒక 3 రూపీస్ ఇచ్చి ఈమెను తన కంట్రోల్లో పెట్టుకునేదన్నమాట. అది చెప్తూ కింగ్ నవ్వుతూ, సాంగ్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ అదృష్టం బాగుంది, లేకపోతే నా బ్లాక్ టైగర్ గ్యాంగ్ మనుషులు మీ చేతులు కాళ్ళు ఎప్పుడో ఇరిచేసేటోళ్ళు. ఒక పని చేయండి, ఈ 3rd ఫ్లోర్ మొత్తం నా బెడ్రూమ్ కింద ఇచ్చేసేయండి, ఇక పాకెట్ మనీ గురించి తర్వాత మాట్లాడుకుందాం అని ఆర్డర్ వేస్తుంది. ఆ మాటలకి లిన్, ఏంటి ఈ 3rd ఫ్లోర్ మొత్తం నీకు ఇయ్యాలా, ఎలా అనుకుంటున్నావు అని అడిగితే కింగ్ మనసులో, ఈ 3rd ఫ్లోర్ కన్నా నా పాత ఇంటి టాయిలెట్ పెద్దదిరా బాబు అని అనుకుంటూ, సరేలే మీకు ఇష్టం లేకపోతే వదిలేరు, సాంగ్ ఫ్యామిలీ కూతురు ఒక డాగ్ బోన్ లో పడుకున్న ఊరంతా తెలిస్తే మీ పరువే పోతది అని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఇంకా వాళ్ళ డాడీ ఏం మాట్లాడలేక సరే అంటాడు. నెక్స్ట్ సీన్ లో కింగ్ డైనింగ్ టేబుల్ మీద ఉన్న అన్నం మొత్తం లాగించేసి, నేను ఇంక తినేసినా, మీరు మిగిలింది తినేయండి నేను వెళ్తున్నా అని స్టైల్ గా లేచి వెళ్ళిపోతుంది. వాళ్ళ డాడీ, కింగ్ నువ్వు చదువులో చాలా వీక్ కదా, స్కూల్ మార్చకూడదా అని అడిగితే వాళ్ళ మమ్మీ అంటుంది, లిన్ చదివే స్కూల్ కి వెళ్తే తనకి హెల్ప్ చేస్తుంది అని సలహా ఇస్తుంటే లిన్ మాత్రం పైకి నటిస్తూ, సిస్టర్ నేను నీకు హెల్ప్ చేస్తాను రా నా స్కూల్లోకి అని పిలుస్తుంది. కానీ మనసులో మాత్రం, ఒక్కసారి స్కూల్ కి రా, నీకు నరకం ఎలా ఉంటుందో దాని స్పెల్లింగ్ తో సహా నేర్పిస్తా అని ప్లాన్ వేస్తుంది. స్కూల్ కి వెళ్లే టైంలో లిన్ కావాలని తన కారులో కూర్చుని డ్రైవర్ తో, పద వెళ్దాం, ఆ కింగ్ కి నా పక్కన కూర్చుని అర్హత లేదు అని కార్ ని తీసుకెళ్లిపోతుంది. అది చూసిన కింగ్ నవ్వుకుంటూ, పిల్ల బచ్చా షగలు అని అక్కడే ఉన్న వాళ్ళ డాడీ కొత్త స్పోర్ట్స్ కార్ ని తీసుకొని రివ్వును దూసుకెళ్లిపోతుంది. వాళ్ళ డాడీ పాపం వెనక నుండి నా కార్ అని అరుస్తున్నా కూడా తను పట్టించుకోదు. ఇంకా స్కూల్లో లిన్ కి ఒక వెధవకి వెధవన్నర వెధవలు ఇద్దరు చంచాలు ఉంటారు కదా, సో అలా ఇద్దరు చంచాలు అమ్ముకుంటారనమాట. వాళ్ళకేం పని లేదు, లిన్ ని పొగుడుతూనే ఉంటారు, లిన్ వాళ్ళకి డబ్బులు ఇస్తానే ఉంటది. పైగా చెప్తుంది, మీరు ఆ కింగ్ ని గనక బాగా ఏడిపిస్తే మీకు ఇలాంటి గిఫ్ట్స్ ఇంకా ఇస్తాను అని. అంతలో ఒక స్పోర్ట్స్ కార్ స్పీడ్ గా వచ్చి వాళ్ళ మీద మురికి నీళ్ళు జల్లుతుంది. ఆ కార్ లో నుండి కింగ్ స్టైల్ గా దిగి, పార్కింగ్ ప్లేస్ లో చెత్త కుప్పల్లా నిలబడ్డారేంటి అని చెంచాలకు షాక్ ఇస్తుంది. నువ్వు ఒక పనోళ్ళ అమ్మాయివి కదా, నీకు ఈ కార్ ఎక్కడిది అని వాళ్ళు అడిగితే, మా డాడ్ కార్ దొంగలించింది అని లిన్ చెప్తుంది. వాళ్ళల్లో ఒక చెంచా కింగ్ వైపు వేలు చూపిస్తూ తిట్టబోతే కింగ్ ఆ వేలుని విరిచేస్తుంది. నీ చెంచాలకు చెప్పు, నాతో పెట్టుకుంటే బొక్కల్ని బోన్విటా చేస్తా అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. ఆ తర్వాత క్లాస్ రూమ్ లో కింగ్ డెస్క్ మీద ఎవరో ఎలుకని పెడతారు. మన కింగ్ తక్కువదా, దాన్ని తీసి వాళ్ళ మీదకే విసురుతుంది. అందరు ఆమెను బుల్లి చేస్తుంటే గట్టిగా అందరు కరుస్తుంది, మీ అందరికి నోళ్లు లేవా అని అరిచేసరికి క్లాస్ మొత్తం సైలెంట్ అయిపోతుంది. అంతలో ఒక అమ్మాయి వచ్చి, వాష్రూమ్ లో నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని కింగ్ ని తీసుకెళ్తుంది. అక్కడ లిన్ తన గ్యాంగ్ తో కొంతమంది ఫైటింగ్ వచ్చే అమ్మాయిలతో రెడీగా ఉంటుంది. నేను ఇక్కడే బుల్లి చేసే వాళ్ళం గుర్తుందా అని లిన్ పాత వీడియోలు చూపిస్తుంటే కింగ్ తన బాడీ మీద ఉన్న గాయాలు చూసి, అంటే ఈ వేస్ట్ ముఖం దాని వల్ల నా బాడీ మీద ఇన్ని దెబ్బలు వచ్చినాయా అని పిచ్చి బీపీలేస్తుంది. లిన్ కింగ్ ని కొట్టబోతే కింగ్ ఆమె చేయి పట్టుకుని వెనక్కి విరిచేస్తుంది. వాష్రూమ్ బయట ఉన్న వాళ్ళకి లోపల నుండి అరుపులు వినిపిస్తాయి. పాపం వాళ్ళు దెబ్బలు తిని బయటకు వచ్చి మమ్మల్ని కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటారు. ఇంకా లోపల కింగ్ మాత్రం ఆ ఫైటింగ్ వచ్చిన గ్యాంగ్ మొత్తాన్ని ఊచ కోత కోసి లిన్ మీద కూర్చొని ఉంటుంది. ఇదంతా తెలుసుకున్న ప్రిన్సిపల్ కింగ్ ని తిడతారు, నువ్వు చదవవు పైగా గొడవలు చేస్తావు, వెళ్లి పేరెంట్స్ ని పిలువు అని అరుస్తారు. లిన్ కి జస్ట్ పనిష్మెంట్ ఇచ్చి కింగ్ ని మాత్రం పేరెంట్స్ ని తీసుకొని రమ్మంటారు. ఎందుకంటే లిన్ కి బాగా తెలుసు వాళ్ళ ఫ్యామిలీ కింగ్ ని పట్టించుకోదని. ఇంకా ఆ చెంచాల వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి కింగ్ ని స్కూల్ నుండి తీసేయమంటారు. మన కింగ్ మాత్రం ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రిన్సిపల్ చైర్ లో వెళ్లి కూర్చుంటుంది. నా చైర్ లో కూర్చుంటావా అని అరిస్తే కింగ్ ఫోన్ తీసి, కాసేపు తట్టుకోండి, నేను పిలిచిన వాళ్ళు వస్తే మీరే భయపడి సుస్సు పోసుకుంటారు అని చౌచౌకి కాల్ చేస్తుంది. చౌచౌ ఆ ఫోన్ ఎత్తి, ఎవరు నువ్వు, స్కూల్ కి రమ్మంటున్నావు, ఈ వాయిస్ ఏంటి మా బాయ్స్ లాగే ఉంది, కానీ మా బాస్ చనిపోయారు కదా అని అనుమాన పడుతుంటాడు. కానీ అతని నెంబర్ తన బాస్ కి మాత్రమే తెలుసు కాబట్టి అతని గ్యాంగ్ ని తీసుకొని స్కూల్ కి వస్తాడు. ప్రిన్సిపల్ కింగ్ ని ఫైర్ చేసే పేపర్స్ మీద సైన్ చేయబోతుంటే ఒక స్టూడెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ స్కూల్లోకి బ్లాక్ టైగర్ గ్యాంగ్ వాళ్ళు వచ్చారు అని చెప్పగానే ప్రిన్సిపల్ కి చెమటలు పడతాయి. చౌచౌ గ్యాంగ్ తో ఆఫీస్ లోకి ఎంట్రీ ఇచ్చి, ఎవడ్రా నన్ను స్కూల్ కి పిలిచింది అని అరుస్తాడు. కింగ్ సీరియస్ గా హలో అని పిలుస్తుంది. ప్రిన్సిపల్ భయంతో వణికిపోతూ, సార్ ఇదేదో మిస్అండర్స్టాండింగ్ సార్ అని అంటే చౌచౌ అతను ఒకటి పీకి, మిస్అండర్స్టాండింగ్ అని నా టైం వేస్ట్ చేస్తావా అని అరుస్తాడు. ఆ చెంచాల పేరెంట్స్ కూడా భయపడిపోయి, నాకు బట్టలు ఉతకాలి అని ఒకళ్ళు, నేను కుక్క కన్నం పెట్టాలి అని ఇంకొకళ్ళు ఏవో సాకులు చెప్పుకుంటూ పారిపోతారు. లిన్ కూడా భయంతో వణికిపోతుంటే చౌచౌ తన వైపు కోపంగా చూస్తాడు. లిన్ కింగ్ వైపు కోపంగా చూస్తుంటే కింగ్ మాత్రం చాలా కూల్ గా, థ్యాంక్స్ చౌచౌ, ఇంత విషయానికి నువ్వు రావాల్సి వచ్చింది అని అంటుంది. చౌచౌ ఆమెను గ్రౌండ్ లోకి తీసుకెళ్తుంటే లిన్ మనసులో, సాంగ్ ఫ్యామిలీ చాలా స్ట్రిక్ట్, కింగ్ కి గ్యాంగ్స్టర్లతో సంబంధం ఉందని తెలిస్తే తన్ని మెడబట్టి బయటికి గెంటేస్తారు అని హ్యాపీ అవుతుంది. ప్లే గ్రౌండ్ లో కింగ్ అండ్ గ్యాంగ్స్టర్స్ రాగానే పిల్లలందరూ భయపడి పారిపోతారు. ఒక చిన్న పాప పొరపాటున చౌచౌ ఎదురుపడితే అతను నవ్వుతూ ఆ పాపను లేపుతాడు. కింగ్ మనసులో, వీడి సెకలు దున్న
కొండలా ఎదిగిన మనసులో మాత్రం మంచోడు. ఈ జనాలు తెగ భయపడిపోతురు గాని ఈ నవ్వు వాడి కోపం కంటే భయంకరంగా ఉంటుందని వాళ్ళకి తెలవదు అని అనుకుంటుంది. ఆ పాప చౌచౌ నవ్వు చూసి భయంకరంగా భయపడి పారిపోతుంది. అప్పుడే చౌచౌ ఒక సైగ చేయగానే గ్యాంగ్స్టర్స్ అందరూ కింగ్ ని చుట్టుముడతారు. నా నెంబర్ నీకెలా దొరికింది, నీ ప్లాన్ ఏంటి అని చౌచౌ నిలదీస్తే కింగ్ ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లకు ఒకటి పీకి, ఏంద్రా మీరు ఫైటింగ్ లో అసలు ఇంప్రూవ్ చేసుకోలేదు, ఆ నెంబర్ నాకు జింగ్ ఇచ్చింది, మా ఇద్దరి మధ్య రిలేషన్ చాలా డీప్ లై అని చెప్పి తను నమ్ముతాడో లేదో అని టెన్షన్ పడుతుంటుంది. కానీ చౌ ఎమోషనల్ అయ్యి, అంటే బాస్ నిన్ను కాపాడింది నీకోసమేనా అని అడుగుతాడు. కింగ్ మనసులో వీడేంది అప్పుడే బుట్టలో పడిపోయిండు అని అనుకుంటూ, అవును అందుకే ఇకపై నువ్వు ఏడవద్దు, బ్లాక్ టైగర్ గ్యాంగ్ ని నీ భరోసా మీద ఎలా వదులుతాను, మగాడిలా ఉండు అని ఒక మాఫియా బాస్ లాగా ఆర్డర్ ఇచ్చేసరికి చౌచౌకి ఆమెలో తన బాస్ కనిపిస్తుంది. ఆ తర్వాత కింగ్ ఇంటికి రాగానే లిన్ ఎదురొచ్చి, వచ్చిందమ్మా వయ్యారి, మమ్మీ డాడీ నీ కోసం వెయిట్ చేస్తున్నారు పద అని వాళ్ళని రెచ్చగొడుతుంటే వాళ్ళ డాడీ కోపంగా, మోకాళ్ళ మీద కూర్చో, నువ్వేదో గ్యాంగ్ మనుషులతో కలిసి తిరుగుతున్నావట కదా, ఫ్యామిలీ డిసిప్లిన్ ప్రకారం నిన్ను పనిష్ చేస్తాను అని కర్ర పట్టుకొని కొట్టడానికి వస్తారు. కింగ్ ఆ కర్రను లాక్కొని వాళ్ళ డాడీ చేతి వేళ్ళు విరిచేసి ఆయన కింద కూర్చోబెడుతుంది. వాళ్ళ మమ్మీ మధ్యలో మళ్ళీ స్టార్ట్ చేస్తుంది, నిన్ను కనకుండా ఉండాల్సింది అని ఆమెకు ఒకటే డైలాగ్ ఇచ్చిర్రు అనుకుంటూ అదే డైలాగ్ చెప్తుంది. కింగ్ చెవులో వేలు పెట్టుకొని మళ్ళీ అదే డైలాగా, చెప్పి చెప్పి నీకు విని విని నాకు విసుగొస్తుంది, ఏదైనా కొత్తగా ట్రై చేయి అని వాళ్ళ డాడీని కర్రతో కొట్టి, ఇక నుండి ఈ ఫ్యామిలీలో నా రూల్స్ నడుస్తాయి అని సీరియస్ గా చెప్తుంటుంది. వాళ్ళు భయంతో వణికిపోతూ ఒప్పుకుంటారు సరేలే అని. లిన్ మధ్యలో దూరితే, వచ్చిందమ్మా వయ్యారి, స్కూల్లో తక్కువ తిని పెట్టినట్టున్నా, ఇక్కడ మళ్ళీ తింటావా అని కింగ్ అదిరించేసరికి లిన్ భయంతో వాళ్ళ మమ్మీ వెనక దాక్కుంటుంది. ఆ తర్వాత కింగ్ తన డైరీ చదువుతూ, ఈ సాంగ్ ఫ్యామిలీ అంతా విలన్లతో నిండిపోయింది, ఆ సెకండ్ బ్రో గాడు కూడా అంతే అని అనుకుంటుంది. నెక్స్ట్ డే వాళ్ళ ఇంట్లో మొత్తం సీన్ రివర్స్ లో ఉంటుంది. వాళ్ళ డాడీ ఇల్లు దూడుస్తుంటే, ఏయ్ ఏంది అట్లా దూడుస్తున్నావు, సరిగా దూడు అని కింగ్ ఆర్డర్ ఇస్తుంది. లిన్ తన సెకండ్ బ్రోక్ కాల్ చేసి, అన్నా త్వరగా రా, ఈ కింగ్ మనల్ని ఆడిస్తోంది అని ఏడుస్తుంది. వాడు నేను వచ్చేలోపు కొంతమంది రౌడీలను పంపిస్తాను, వాళ్ళు తన సంగతి చూస్తారులే అని చెప్తాడు. నెక్స్ట్ కింగ్ స్కూల్ కి బయలుదేరుతుంటే కొంతమంది గుండాలు తను చుట్టుముడతారనమాట. వాళ్ళు వైట్ గ్యాంగ్ మనుషులు. కింగ్ కి ఒంట్లో బాలేదు కాబట్టి బాడీ కొంచెం వీక్ గా ఉంటుంది. వాళ్ళు అటాక్ చేస్తుంటే కింగ్ తన బ్యాగ్ తో వాళ్ళని కొడుతుంది. అప్పుడే చౌచౌ తన గ్యాంగ్ తో అడ్డుగా వెళ్తూ కింగ్ ని చూసి వెంటనే అక్కడికి వచ్చి వాళ్ళని తిడతాడు. ఏంట్రా సిగ్గులేదా మీకు, ఒక చిన్న పిల్లని ఏడిపిస్తారా అని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. మన కింగ్ మాత్రం హెడ్ ఫోన్స్ పెట్టుకుని వీర లెవెల్లో ఆ రౌడీలను వాయించేస్తుంది. చౌచౌతో అంటుంది, రే చౌచౌ, బాస్ లేకపోయినా సరే బ్లాక్ టైగర్ గ్యాంగ్ పవర్ఫుల్ గా ఉండాలి, మనం గ్యాంగ్ పెట్టింది దౌర్జన్యాలు చేయనీకి కాదు, బుల్లి అయ్యే వాళ్ళని కాపాడనీకి అని స్పీచ్ ఇచ్చేసరికి అందరూ ఫిదా అయిపోతారు. ఆమెలో వాళ్ళు జింగ్ ని చూసుకుంటారు. వెంటనే చౌచౌ ఎమోషనల్ అయిపోయి, సరే నేను గ్యాంగ్ ని ఇక నుంచి అంబుజా సిమెంట్ అంత దృఢంగా తయారు చేస్తాను అని మాటిస్తాడు. ఆ తర్వాత కింగ్ తన పాస్ ని గుర్తు చేసుకుంటుంది. మన మాఫియా కింగ్ కి ఒక క్రష్ కూడా ఉంది. ఆమెకి స్కూల్ టైమ్ లో తన క్లాస్మేట్ షెన్ మీద క్రష్ ఉండేదన్నమాట. కానీ పరిస్థితుల వల్ల స్కూల్ వదిలి వెళ్లాల్సి వచ్చిందని బాధపడుతుంది. ఇంకో పక్క ఎవరికైతే కింగ్ కి క్రష్ ఉందో ఆ పర్సన్ అంటే మిస్టర్ షెన్ కార్ లో వెళ్తూ జింగ్ ఫోటోను చూసి ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఆమె చనిపోయింది కదా, సో ఆమె సమాధి దగ్గరికి వెళ్లి, నీ ఫేవరెట్ ఫ్లవర్స్ తెచ్చాను, సారీ లేట్ అయింది అని ఏడుస్తాడు. అతను 8 ఏళ్లుగా తన కోసం వెతుకుతున్నానని, అతని వన్ సైడ్ లవ్ కి ఇలాంటి క్లైమాక్స్ వస్తుందని ఊహించలేదని బాధపడుతుంటాడు. తర్వాత స్కూల్లో లిన్ కింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కింగ్ ఖచ్చితంగా దెబ్బలతో ఆ రౌడీ గ్యాంగ్ ఆమెను బాగా కొట్టుంటారని, ఆమె ఫుల్ దెబ్బలతో రక్తాలు కక్కుకొని వస్తుందని ఫుల్ ఆశగా చూస్తూ ఉంటుందా. అప్పుడే కింగ్ వెనుక నుండి వచ్చి లిన్ మెడ పట్టుకొని, ఏంటి సిస్టర్ నా కోసం వెతుకుతున్నావా అని అడిగేసరికి లిన్ గజ్జ 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 వణికిపోతుంది. భయపడకు, మన ఇల్లు ఇటే ఉంది కదా పద అని చెప్పి తన్ని ఈడ్చుకొల్లి చేతులు కాళ్ళు ఇరగ్గొట్టి మరీ ఇంటికి పంపిస్తుంది. అప్పుడే సాంగ్ ఫ్యామిలీ సెకండ్ బ్రో తన కుక్కను పట్టుకొని మాస్ ఎంట్రీ ఇస్తాడు. ఈ ఇంట్లో అసలైన మొగుడు ఎవరో చూపిస్తాను అని బిల్డప్ ఇచ్చి కింగ్ ని కరిపించడానికి తన కుక్కను వదులుతాడు. కానీ మన మాఫియా బాస్ ఊరుకుంటుందా, ఆ కుక్కను గాల్లోకి ఎగిరిపోయేలా ఒకటి తంతుంది. సెకండ్ బ్రో ఏడుస్తూ, నా డార్లింగ్ ని కొడతావా అని కింగ్ ని కొట్టడానికి వస్తే కింగ్ అతన్ని అమాంతం ఎత్తి నేలకేసి బాదుతుంది. వాడు పదే పదే మీదికి వస్తుంటే ప్రతిసారి వాడిని కింద పడేసి కుమ్మి పడేస్తుంది. ఇంకా వాడి పని అయిపోయిందని డిసైడ్ అయ్యి లాస్ట్ పంచ్ ఇవ్వబోతుంటే వాళ్ళ మమ్మీ డాడీ పరిగెత్తుకుంటూ వచ్చి, నా కొడుకు మగాడ్లా మిగిలాలంటే వాడిని వదిలేయి అని బ్రతిమలాడతారు. దిక్కు లేక వాడిని పట్టుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతారు. పైగా లిన్ని వదిలేసి వెళ్ళిపోతారు. నన్ను వదిలేసారేంటే అని వాళ్ళ వెంటే వెళ్తుంది. కాసేపటికి అందరూ కట్టగట్టుకుని వచ్చి భోజనానికి కూర్చుంటే కింగ్ స్టైల్ గా వడ్డించుకొని తింటుందా. సెకండ్ బ్రో తన గర్ల్ ఫ్రెండ్ ఫోటో చూపిస్తూ తెగ బ్లష్ అయిపోతుంటే కింగ్ మనసులో అనుకుంటుంది, ఓహో ఒరే వెర్రి వెంగలప్ప, ఆ అమ్మాయి ఒక ఇంటర్నేషనల్ స్కామర్ బే, నీలాంటి ఎదవల్ని బుట్టలో వేసుకుని నీ బాడీ పార్ట్స్ మొత్తం బ్లాక్ మార్కెట్ లో అమ్మేస్తుంది అని నవ్వు
నవ్వుకుంటుంది. ఆ రాత్రి పూట కింగ్ ఎక్కడికో వెళ్తుంటే లిన్ అండ్ సెకండ్ బ్రో తన్ని వెంబడిస్తారు. కింగ్ తన సమాధి దగ్గరకు వెళ్లి చాలా ఎమోషనల్ అవుతుంది. హ్యాపీ బర్త్డే జింగ్ అని తనకి తానే విష్ చేసుకుంటుంది. సరిగ్గా అక్కడికి మిస్టర్ షెన్ కూడా కేక్ అండ్ ఫ్లవర్స్ పట్టుకొని వస్తాడు. నా బర్త్డే ఓలికి గుర్తుంది అని కింగ్ షాక్ అవుతుంది. లిన్ అండ్ బ్రో తన వెనక నుండి తొంగి చూస్తుంటే కింగ్ తన ముఖం మీద కావాలని లైట్ వేసుకుని దయ్యాల వాళ్ళని సుస్తు బోపిస్తుంది. వాళ్ళు అరిచిన అరుపులకి షెన్ అసిస్టెంట్ భయపడి కారులో పారిపోతాడు. కింగ్ ఆ ఇద్దరిని తాళ్లతో కట్టేసి ఈ ప్లేస్ మస్తుంది కదా, మీకు ఇది బాగా నచ్చినట్లుంది, ఇక్కడే ఉండి మంచి ఎంజాయ్ చేయండి అని బాయ్ చెప్పి వెళ్లిపోతుంది. ఆ నెక్స్ట్ డే క్లాస్ లో లిన్ తన చెంచాలు కింగ్ ని స్కూల్ జిమ్ లో పెట్టి బయట నుండి తాళం వేస్తారు. కింగ్ వాళ్ళని చూసి నవ్వుకుంటూ మళ్ళీ పిల్లబచ్చ శకలు అని థర్డ్ ఫ్లోర్ విండో నుంచి దూకబోతుంది. కానీ కాల్ జారి పడబోతుంటే మన హీరో మిస్టర్ షెన్ తన్ని పట్టుకుంటాడు. కింగ్ తన క్రష్ ని ఇన్నేళ్ల తర్వాత చూసి షాక్ అయిపోతుంది. చిన్నప్పుడు తను పాపం వాడికి లవ్ లెటర్ ఇచ్చుంటే పట్టించుకోకుండా వెళ్లిపోయిన విషయం గుర్తు చేసుకుంటుంది. అలా ఒళ్ళో ఉండి అతను చూస్తూనే ఉంటే షెన్ అంటాడు, ఇంకా ఎంతసేపు ఇలా ఎత్తుకోవాలి అని. కింగ్ సిగ్గుతో దూరంగా జరుగుతుంది. నీ ముఖం ఎందుకు అంత ఎర్రగా అయింది, ఏంటి జ్వరమా అని షెన్ తన నుదిటిని తాకగానే కింగ్ కి గుండె ఆగిపోయినంత పని అవుతుంది. అంతలో క్లాస్ లోకి న్యూ టీచర్ గా షెన్ ఎంట్రీ ఇస్తాడు. అమ్మాయిలందరూ అతన్ని చూసి అబ్బో ఎంత హాట్ గా ఉన్నాడో అని మాట్లాడుకుంటుంటే కింగ్ మనసులో అనుకుంటుంది, వీడేంటి ఇంకా హాట్ గా తయారైండు, నన్ను గుర్తుపడతాడా లేదా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. షెన్ ఏమో కింగ్ ని చూస్తూ పాపం జిమ్ లో లాక్ చేసి ఈ అమ్మాయిని అందరూ బుల్లి చేస్తున్నారేమో అని జాలి పడతాడు. లిన్ వెళ్లి హాయ్ మిస్టర్ షెన్, నేను సాంగ్ సిస్టర్ ని, నన్ను జాగ్రత్తగా చూసుకోండి అని ఫ్లర్టింగ్ చేస్తే షెన్ ఆమె చేయిని గట్టిగా విదిలించి నేను నీ ప్రొఫెసర్ ని అని సీరియస్ గా అంటాడు. ఆ తర్వాత కింగ్ ఇంటికి వచ్చాక ఇంట్లో పేరెంట్స్ అండ్ బ్రో భయపడి చస్తుంటారు. ఆమె వింత వింత ముఖాలు పెట్టడంతో వాళ్ళు భయంతో మేము ఇల్లు బాగానే తుడుస్తున్నాం కదా అని వణికిపోతుంటే కింగ్ లిన్ ని అదిరిస్తుంది. వంట ఇంకా కాలేదా, ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటావు అని అరవగానే లిన్ మనసులో బిగ్ బ్రో ఎప్పుడొస్తాడో ఏంటో, కింగ్ కేవలం అతని మాట మాత్రమే వింటుంది అని ఎదురు చూస్తూ ఉంటుంది. అటుపక్క సాంగ్ ఫ్యామిలీ పెద్ద కొడుకు అంటే బిగ్ బ్రోకి తుమ్ములు వస్తుంటాయి. షెన్ అతనికి వీడియో కాల్ చేసి షెన్ ఫ్యామిలీ వారసుడు స్కూల్లో టీచర్ అయ్యాడని తెలిస్తే అందరూ షాక్ అవుతారా అని జోక్ చేస్తే షెన్ నవ్వుతూ నేను జస్ట్ రిలాక్స్ అవ్వడానికి వచ్చాను రా అని అంటాడు. సాంగ్ అప్పుడే తన ఫ్రెండ్ తో అంటాడు, షెన్ ఆ స్కూల్ అమ్మాయిని నువ్వు ఇంకా మర్చిపోలేదా, తను నిన్ను రిజెక్ట్ చేసింది కదా, అందుకే మనసు మార్చుకోవడానికి టీచర్ గా స్కూల్ కి వెళ్తున్నావా ఏంటి అని అడుగుతాడు. షెన్ ఎమోషనల్ అవుతూ ఆ టైంలో నాకు ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది ఆమెను రిజెక్ట్ చేయడానికి అని ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటాడు. చిన్నప్పుడు కింగ్ ఒక రౌడీ అమ్మాయిని కుమ్మేస్తూ ఉంటుందన్నమాట. ఇంకోసారి కనుక లేడీస్ వాష్రూమ్ వైపు కన్నెత్తి చూసినా కూడా నీ దవడ పగలగొట్టి దోశలేసుకుని తింటా అని వార్నింగ్ ఇస్తుంది. అదే టైంలో ఆమె పెండెంట్ కింద పడిపోయి ఉంటుంది. అది చూసి షెన్ భద్రంగా దాస్తాడనమాట. అప్పుడు కింగ్ తన సీట్ లో కూర్చున్నప్పుడు తనకి తెలియకుండా దెబ్బకు మెడిసిన్ పెట్టి దూరంగా ఉండి తన్ని గమనించేవాడు. షెన్ ఫ్యామిలీ వారసుడిగా నా మీద చాలా మంది కన్నేశారు. కింగ్ నా పక్కన ఉంటే తనకి ప్రాబ్లం వస్తుందని కావాలనే తన్ని అవాయిడ్ చేశాను. కానీ తను కూడా ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్లిపోతుంది అనుకోలేదు అని షెన్ బాధపడుతుంటాడు. అది తెలుసుకున్న సాంగ్ నవ్వుతూ బ్రో తన్ని మర్చిపో, మా సిస్టర్ చాలా అందంగా కైండ్ గా ఉంటుంది, త్వరలో తన్ని నీకు పరిచయం చేస్తాను అని అంటే షెన్ సీరియస్ గా నీ సిస్టర్ ని ఆల్రెడీ కలిశాను సాంగ్, కానీ నీకు బావని మాత్రం ఎప్పటికీ అవ్వలేను అని చెప్పేస్తాడు. స్కూల్లో లిన్ చెంచాలు స్పీకర్ పట్టుకుని బిల్డప్ ఇస్తుంటారు, జరగండి జరగండి ఫిజికల్ టెస్ట్ లో మా లిన్ ఎప్పుడు ఫస్ట్ అని. కానీ షార్ట్ పుట్ లో కింగ్ బంతిని విసిరిన వేగానికి అందరి మైండ్ బ్లాక్ అవుతుంది. లాంగ్ జంప్ లో కూడా పాత రికార్డులన్నీ బద్దలు కొడుతుంది. అది చూసి లిన్ జల్సీతో కింగ్ కి అడ్డుగా కాల్ పెడుతుంది. కింగ్ కి మ్యాటర్ అర్థమైపోయి ఈ తొక్కలో మొక్కని నన్ను పడేయాలని చూస్తుందా అని అనుకుని టీచర్ షెన్ రావడం చూసి కావాలని కింద పడిపోయినట్లు ఏడుస్తూ నటిస్తుంది. టీచర్ షెన్ వెంటనే వచ్చి మళ్ళీ కింగ్ నేర్పిస్తున్నావా లిన్ అని అరుస్తాడు. లిన్ తనే పడిపోయింది అని చెప్తున్నా కూడా వినకుండా షెన్ కింగ్ ని ఎత్తుకొని మరీ తీసుకెళ్తాడు. లిన్ కి పిచ్చ బీపీలేస్తుంది. ఇది నేనే స్కామర్ అనుకుంటే నాకన్నా పెద్ద స్కామర్ లా ఉందే అని కుళ్ళుకుంటుంది. ఇంకో పక్క షెన్ తను ఎత్తుకొని వెళ్తుంటే మన కింగ్ హార్ట్ బీట్ మాత్రం పెరిగిపోతుంది. అది గమనించిన షెన్ నీ హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ గా ఉంది, ఫుల్ బాడీ చెకప్ చేయించాలి అని కంగారు పడితే కింగ్ మనసులో అయ్యో వీడి ఇంత హాట్ గా ఉన్నాడేంటి, నేను మళ్ళీ నెర్వస్ అయిపోతున్నాను అని టెన్షన్ తో ముక్కులో నుంచి రక్తం రావడంతో షెన్ కంగారుగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. కానీ డాక్టర్ కి లూజ్ మోషన్స్ అవ్వడంతో మెడిసిన్ షెన్ కే ఇచ్చి వెళ్ళిపోతుంది. షెన్ కింగ్ కి మెడిసిన్ రాస్తుంటే ఇద్దరు చాలా దగ్గర అవుతారు. సరిగ్గా అప్పుడే లిన్ అరుస్తూ వచ్చి సార్ నా వేలికి దెబ్బ తగిలింది అని అంటే మన షెన్ కంగారుగా తెర వెనక దాక్కుంటాడు. లిన్ కి హీరో కనిపించకపోయేసరికి విసుగ్గా వెళ్లిపోతుంది. అతని కోసం అక్కడికి వచ్చి ఉంటుంది కదా. ఆమె వెళ్లిపోయాక కింగ్ అక్కడ ఉన్న పెండెంట్ ని చూసి ఇది నా లక్కీ స్టార్ కదా, ఈయన దగ్గరికి ఎట్లొచ్చింది అని అడుగుతుంది. షెన్ దాన్ని లాక్కొని ఇది నా ప్రాణం కన్నా ముఖ్యం అని చెప్తాడు. కింగ్ మనసులో అంటే నా వస్తువుని తన ప్రాణంతో కంపేర్ చేస్తున్నాడంటే తను నన్ను ప్రేమిస్తున్నాడా అని షాక్ అవుతుంది. అప్పుడే సాంగ్ ఫ్యామిలీ పెద్ద కొడుకు మిస్టర్ సాంగ్ ఇంటికి వస్తాడు. అతన్ని చూడగానే లిన్ అనుకుంటుంది ఇక కింగ్ కి చుక్కలే అని. యాక్చువల్ గా కింగ్ డైరీలో సాంగ్ గురించి రాసుంటుంది ఇతను ఒక్కడే కింగ్ మీద కొంచెం జాలి చూపించేవాడు అని. సాంగ్ లిన్ కోసం తెచ్చిన డ్రెస్ నచ్చలేదని కింగ్ కి ఇస్తే ఆమె దాని పాపం భద్రంగా దాచుకుంటుంది. సాంగ్ కింగ్ ని తిడుతూ లిన్ చెప్పిందంతా నిజమేనా,
నువ్వు మారిపోయావా అని అడిగితే ముందే వీళ్ళ కాళ్ళన్నీ విరగ్గొట్టాల్సింది అని అంటుంది. సాంగ్ ఒక గిఫ్ట్ బాక్స్ ఇచ్చి ఇది అందరికి పంచు అని. కింగ్ ఆ బాక్స్ ని విసిరిగొట్టి నేనేం నీ పని మనిషిని కాదు, నా కోసం గిఫ్ట్ లేనప్పుడు నేనెందుకు పంచుతా అని అరుస్తుంది. సాంగ్ కోపంతో కర్ర తెమ్మంటే కింగ్ నవ్వుతూ నువ్వు వెతుకుతుంది దీనికోసమేనా అని ఆల్రెడీ తను లాక్కున్న ఆ కర్రను చూపిస్తుంది. సాంగ్ భయంతో ఉంటే కింగ్ అంటుంది ఇక నుండి ఈ ఇంట్లో నా రూల్సే నడుస్తాయి అని. ఆ నెక్స్ట్ డే సీన్ అదిరిపోతుంది. కింగ్ ఒంటరిగా ఉంటుంది. సాంగ్ ఫ్యామిలీ మొత్తం వెపన్స్ పట్టుకొని ఒకవైపు ఉంటారు. అప్పుడు సెకండ్ బాయ్ ఇక నుండి నీ మీద రివెంజ్ తీర్చుకుంటాను అని అంటే కింగ్ వేలితో సైగ చేస్తూ రండిరా రండి అందరూ ఒకేసారి రండి అని పిలుస్తుంది. వాళ్ళంతా కింగ్ మీద ఎగబడతారు. సరిగ్గా అప్పుడే మన హీరో షన్ సాంగ్ ని కలవడానికి వస్తాడు. ఇంటి నుండి అరుపులు వినిపించడంతో లోపలికి వెళ్తాడు. కింగ్ నుదుటి మీద ఒక చిన్న గాయం చూసి నిన్ను స్కూల్లోనే కాదు ఇంట్లో కూడా బుల్లి చేస్తున్నారా, ఈ రోజు నీకు నేను న్యాయం చేస్తాను అని షన్ లోపలికి దూసుకెళ్తాడు. కానీ అక్కడ సీన్ చూసి షన్ కి ఫ్యూస్ ఎగిరిపోతాయి. ఎందుకంటే వాళ్ళందరినీ ఉతుకుడు మాస్ ఉతుకుడు ఉతుకుతుంది. అందరు ఒళ్ళంతా దెబ్బలతో కట్లు కట్టుకొని కింద పడిపోయి ఏడుస్తుంటారు. షన్ చూసి ఏం మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడేమో అని కింగ్ కంగారుగా మిస్టర్ షన్ నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ లేదు, ముందు వీళ్ళే నన్ను కొట్టడానికి వచ్చారు అని అంటుంది. షన్ ఆమెకు దెబ్బ తగిలిందని కన్సర్న్ చూపిస్తుంటే అంటుంది ఆ గొడవలో నాకు చిన్న దెబ్బ తగిలింది అంతే, ఏం ప్రాబ్లం లేదులే అని సర్ది చెప్పబోతుంటే షన్ షాక్ అయ్యి ఇది చిన్న దెబ్బలా ఉందా నీకు అని అడుగుతాడు. అంతలో సెకండ్ బ్రో సైకిల్ చేస్తుంటే కింగ్ అతన్ని చూసి ఓహో నీకు దాహం వేస్తుందా, ఇప్పుడే నీళ్లు తెస్తానులే అని వేడి వేడి నీళ్లను గ్లాస్ లో పోసి గొంతులో పోసేస్తుంది. పాపం వాడి పరిస్థితి, వాడు గొంతు గాలి వాడు చచ్చిపోతుంటే టీచర్ షన్ పరుగును వచ్చి కింగ్ చేపట్టుకుంటాడు. నీ చేయి కాలిందా అని కంగారు పడుతుంటే సారీ షన్ నీళ్ళు ఇంత వేడిగా ఉన్నాయని నేను అబ్జర్వ్ చేయలేదు అని కింగ్ కవర్ చేస్తుంది. షన్ ఆమె చేతికి మెడిసిన్ రాసి ఊదుతుంటే కింగ్ మనసులో అయ్యో షన్ ఇదంతా చూసేశాడు, నేను ఎప్పుడు గొడవలు చేస్తానని అనుకుని నన్ను అవాయిడ్ చేస్తాడేమో అని టెన్షన్ పడుతూ ఉంటే టీచర్ షన్ నవ్వుతూ కింగ్ నువ్వు ఈ రోజు చేసింది కరెక్ట్, నీ లైఫ్ గురించి నేను ఇన్వెస్టిగేషన్ చేశాను. సాంగ్ ఫ్యామిలీలో నీ బ్రతుకు నరకం అని నాకు తెలుసు, స్కూల్లోనే కాదు ఇంట్లో కూడా బుల్లి చేస్తున్నారు, కరెక్ట్ టైం కి నువ్వు ఎదురు తిరిగావు అని తన్ని పొగిడేసరికి కింగ్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. వీడు నాలాగే ఆలోచిస్తున్నాడు కదా, అంటే వీడు ఆ బిగ్ బ్రో సాంగ్ కి ఫ్రెండ్ కాదా, పైగా అంటాడు ఫ్యూచర్ లో నీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు నేను నీకు తోడుగా ఉంటాను అని. పక్కనే పడి ఉన్న సాంగ్ ఏడుస్తూ ఒరే బ్రో నా పరిస్థితి కూడా చూడు, ఈ రాక్షసి నన్ను కొట్టి కొట్టి కుంటివాన్ని చేసేసింది, దీన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టాలి అని అరుస్తాడు. దానికి కింగ్ ఒర్లకు నేను నిన్ను కొట్టానని నీ దగ్గర ప్రూఫ్ ఏముంది, అయినా ఇది ఇద్దరి మధ్య జరిగిన ఫైట్ కదా అని అంటుంది. షన్ మాత్రం ఏం పట్టించుకోకుండా నేను వెళ్తున్నానని పారిపోతాడు. కింగ్ కూడా అతని వెనకాలే వెళ్తుంది. కొన్ని రోజుల తర్వాత సాంగ్ బెడ్ మీద నుండి లేచి కింగ్ దగ్గరకు వచ్చి నీ వల్లే నేను ఎన్ని రోజులు బెడ్ మీదే ఉన్నాను, ఇప్పుడు నీ లెక్క తేలుస్తాను అని అంటాడు. దానికి కింగ్ మీరు ఫైటింగ్ లో అంత వీక్ అయితే నాదేం తప్పు అని అంటుంది. సాంగ్ ఫ్యామిలీ నిన్ను తీసుకొచ్చి అన్నం పెట్టి పెంచుతుంటే నువ్వు ఇలా రీపే చేస్తావా, మా డబ్బులని తిరిగిచ్చేయి అని సాంగ్ అరిస్తే అప్పుడు కింగ్ గట్టిగా సమాధానం ఇస్తుంది నా స్కూల్ ఫీజు నేనే 3 పార్ట్ టైం జాబ్స్ చేసి మరీ కట్టుకుంటున్నాను, మీరు నాకు సరిగ్గా పడుకోవడానికి రూమ్ కూడా ఇవ్వలేదు, స్టోర్ రూమ్ లో అట్టపెట్టల మీద పడుకున్నాను అని చెప్పేసరికి సాంగ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇన్నాళ్ళు తనకి జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకొని పశ్చాత్తాపంతో కింగ్ కోసం ఒక గిఫ్ట్ తీసుకొని రూమ్ కి వెళ్తాడు. కానీ కింగ్ తన డోర్ మీద సాంగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లోపలికి రావడానికి వీల్లేదు అని రాసి పెడుతుంది. అతను పిలుస్తున్నా కూడా వినకుండా మొహం మీద తలుపేసేస్తుంది. ఆమె డోర్ ఎంతకి ఓపెన్ చేయట్లేదని సాంగ్ కోపంతో గట్టిగా అరుస్తూ నీకు బుద్ధి రావాలంటే టీచర్ షన్ కి నీకు పెళ్లి చేస్తాను, అప్పుడు చూడు నీకు బుద్ధి వస్తుంది అని అరుస్తాడు. లెన్ కి అది వినగానే పండగ చేసుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో సాంగ్ షన్ ని ఇంటికి పిలుస్తాడు. మా చెల్లెలు కింగ్ ఒక లేడీ గ్యాంగ్స్టర్ లా తయారైంది షన్, నువ్వు తన్ని దారిలోకి తీసుకురావాలి అని అంటే మనోడు కింగ్ ని చూస్తూ నాకు తను బానే అనిపిస్తుంది అని అంటాడు. లిన్ నైస్ గా రెడీ అయి వచ్చి సార్ నీకోసం ఫ్రూట్స్ తెచ్చాను అని చెప్పి కావాలని అతని మీద పడబోతుంది. కానీ షన్ తెలివిగా పక్కకు తప్పుకోవడంతో లిన్ వెళ్లి సాంగ్ మీద పడుతుంది. సాంగ్ ఆమె చిరిగిన బట్టలు చూసి వెళ్లి బట్టలు మార్చుకోపో అని తిడతాడు. అప్పుడు మాటలో సాంగ్ షన్ ని అడుగుతాడు నీకు మా సిస్టర్ లిన్ నచ్చిందా అని. దానికి షన్ అవుతూ నీకు మనుషుల్ని గుర్తుపట్టే జ్ఞానం అస్సలు లేదు సాంగ్ అని అంటాడు. దానికి లిన్ మా చెల్లెల్ని అలా అంటావేంటి, తను చాలా మంచి అమ్మాయి అని వాదిస్తూ ఉంటాడు. షన్ కూడా అదే నిజమైతే ఒక పందెం పెట్టుకుందాం, ఒకవేళ నేను ఓడిపోతే నీకు భావన అవుతాను అని ఛాలెంజ్ చేస్తాడు. ఇద్దరు కారులో వెళ్తుంటే ఒక ముసలామ లిన్ ని అడ్రస్ అడుగుతుంది. నాకు సరిగ్గా కనిపించదమ్మా కొంచెం ఫోన్ లో చూసి చెప్పవా అని అడిగితే లిన్ అరుస్తూ ఒసే ముసల్దానా నా షూస్ పాడు చేసావు కదే పక్కకు జరుగు అని విసుక్కుంటుంది. ఆవిడ తన షూస్ తుడుస్తాను అన్నా కూడా నువ్వేంటి నీ స్టేటస్ ఏంటి నన్ను తాకడానికి, అంతగా చేయాలనుకుంటే నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళు అని లిన్ ఇన్సల్ట్ చేస్తుంది. సరిగ్గా అప్పుడే కింగ్ అక్కడికి వచ్చి లిన్ ని ఒక తన్ను తన్ని పక్కకు పడేస్తుంది. నీకు సిగ్గులేదా, ఒక ముసలావిడితో ఇలా బిహేవ్ చేస్తావా అని అరుస్తుంది. లిన్ ఆ ముసలావిడితో బిహేవ్ చేసిన తీరు చూసి సాంగ్ తన కళ్ళని తానే నమ్మలేకపోతాడు. అంతేకాక లిన్ కింగ్ ని లాక్కొని తన బ్రదర్ కంపెనీకి తీసుకెళ్తుంది, అంటే సాంగ్ కంపెనీకి. అక్కడ ఒక క్లయింట్ ని తోసేసి మా అన్నయ్యని పిలువు అని ఆర్డర్ వేస్తుంది. ఆ క్లయింట్ కోపంగా నేను ఈ కంపెనీకి కాంట్రాక్ట్ సైన్ చేయడానికి వచ్చాను, నా అన్నే తోసేస్తావా అని అడిగితే ఎక్కువ మాట్లాడకు, నేను సాంగ్ ఫ్యామిలీ కూతురుని, ఇక్కడ నాదే రాజ్యం అని చెప్పి కోట్ల విలువైన కాంట్రాక్ట్ పేపర్లు చింపి పారేస్తుంది. సాంగ్
పరిగెత్తుకుంటూ వచ్చి నీకు పిచ్చా లిన్, ఇది 1 బిలియన్ కాంట్రాక్ట్ అని అరుస్తాడు. లిన్ ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా వీడు చూడ్డానికి ఒక పల్లెటూరు మొద్దులా ఉన్నాడు, అందుకే చింపేశాను అని అంటుంది. ఆ క్లయింట్ డీల్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోతుంటే కింగ్ మధ్యలో వచ్చి తన తెలివితేటలతో 3 ఇయర్స్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడి అతన్ని ఒప్పిస్తుంది. కింగ్ బిజినెస్ మైండ్ చూసి సాంగ్ షాక్ అయిపోతాడు. కింగ్ అసలైన బిజినెస్ ఉమెన్ లా ఉంది, ఈ లిన్ ఏమో బుర్ర తక్కువ దానిలా ప్రవర్తిస్తుందేంటి అని అనుకుంటాడు. సాంగ్ లిన్ని తిట్టేసరికి ఆమె మూత ముడుచుకొని వెళ్ళిపోతూ కింగ్ ని తోస్తుంది. పక్కనున్న షెన్ తన్ని పట్టుకుంటాడు. ఆ తర్వాత ఫ్యామిలీ డిన్నర్ లో అందరూ కలిసి లిన్ చేసిన తప్పును సమర్థిస్తూ చిన్న పిల్ల కదా, ఏదో తెలియక చేసింది, తనకి గిఫ్ట్స్ ఇచ్చి బుజ్జగించండి అని సాంగ్ కి చెప్తారు. సాంగ్ మనసులో అనుకుంటాడు, ఈ ఫ్యామిలీ అంతా కలిసి లిన్ ని భలే పాడు చేశారు, తప్పు చేసిన తనకి గిఫ్ట్స్ ఇవ్వాలా, కింగ్ ని మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు అని అప్పుడు రియలైజ్ అవుతాడు అతను. సెకండ్ బ్రో కూడా అప్పుడే బిల్డప్ ఇస్తూ నా గర్ల్ ఫ్రెండ్ ఫారెన్ నుండి వస్తుంది, మీరందరూ హోటల్ కి రావాలి అని ఇన్వైట్ చేస్తాడు. సాంగ్ కింగ్ ని కూడా రమ్మంటే తను వద్దంటుంది. దాంతో సాంగ్ కూడా కింగ్ రాకపోతే నేను కూడా రాను, నాకు కూడా ఆఫీస్ లో పనుంది అని లేచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత సెకండ్ బ్రో ఆ ఆన్లైన్ గర్ల్ ఫ్రెండ్ కలవడానికి మంచిగా పర్ఫ్యూమ్ పెట్టుకొని ఒక ఫ్లవర్ పట్టుకొని ఆమె కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే వెనక నుండి ఎవరో చేయి వేసి తన గర్ల్ ఫ్రెండ్ అనుకుని వెనక్కి తిరిగి చూసి ఒక్కసారిగా వణికిపోతాడు. ఫోటోలో ఉన్న అందగత్తె బదులు అక్కడ ఒక రౌడీ షీటర్ ఉంటాడు. వీడెవడు ఫోటోలో ఇలా లేడే అని సెకండ్ బ్రో అంటే, నేను ఫోటోలో ఫిల్లర్లు వాడాను రా అని ఆ రౌడీ గాడు వాని చుట్టుముడతాడు. సెకండ్ బ్రో ఏడుస్తూ నన్ను ఏం చేయకు అని బ్రతిమలాడుతుంటే వాడు కత్తి తీసి వాడు వేసుకున్న బట్టలన్నీ కట్ చేస్తాడు. ఇప్పుడు నీ సిస్టమ్ కూడా కట్ చేస్తాను అని వాడు భయంకరంగా అరిస్తే, వద్దు బాబోయ్ నా సిస్టమ్ క్వాలిటీ అసలే బాలేదు, నీకు పనికిరాదు అని సెకండ్ బ్రో ఏడుస్తాడు. సరిగ్గా అప్పుడే కింగ్ అండ్ షెన్ అక్కడికి వస్తారు. సెకండ్ బ్రో ఏడుస్తూ నన్ను కాపాడు అని కింగ్ ని అడగగానే ఆమె ఆ రౌడీని ఒక్కటి పీకి స్పృహ తప్పేలా చేస్తుంది. షెన్ వాడి కట్లు విప్పగానే సెకండ్ బ్రో కింగ్ కాళ్ళ మీద పడిపోయి నన్ను క్షమించు సిస్టర్, ఈ రోజు నువ్వు నా పరువు కాపాడావు అని ఏడుస్తాడు. అప్పుడు కింగ్ అంటుంది, పెద్ద పెద్ద కండలు పెంచడం కాదు, బుర్రవాడుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా, ఇంటికి పద, లేకపోతే మీ పేరెంట్స్ నీ ప్రియమైన చెల్లెలు నిజంగానే అమ్ముడుపోతారు అని అంటుంది. ఆ తర్వాత కొంతమంది రౌడీలు వీళ్ళని కిడ్నాప్ చేస్తారు. ఇప్పుడు కింగ్ వచ్చి ఒక్కొక్క రౌడీని ఊచకోతకొస్తుంది. సాంగ్ వెళ్లి వాళ్ళ కట్లు విప్పుతుంటే షెన్ పరుగును వచ్చి కింగ్ ని పట్టుకొని నువ్వు బానే ఉన్నావు కదా కింగ్ అని అడుగుతాడు. అది చూసి లిన్ కి జలసీ పెరిగిపోయి కావాలనే పక్కనున్న ఒక కర్రను గుండా వైపుకు నెడుతుంది. ఆ గుండా ఆ కర్రను తీసుకొని కింగ్ ని కొట్టపోతే షెన్ అడ్డం వచ్చి ఆ దెబ్బ తనే తింటాడు. దాని వల్ల అతను కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. కింగ్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. హాస్పిటల్ లో షెన్ నిద్రలో జింగ్ పేరు కలవరిస్తూనే ఉంటాడు. కింగ్ అతని చేయి పట్టుకొని పక్కనే ఉంటుంది. షెన్ సారీ చెప్తుంటే నువ్వు పిచ్చివాడివా షెన్, నీకెంత దెబ్బ తగులుతుందో తెలుసా, ఎందుకు అడ్డం వచ్చావు అని అడుగుతుంది. షెన్ ఎమోషనల్ గా పాస్ట్ లో నేను ఇలాగే వెనకడ్డం వల్ల ఆ ప్రాణమైన పర్సన్ ని కోల్పోయాను, నువ్వు సరిగ్గా తనలాగే ఉంటావు, అందుకే నా మనసు నిన్ను కాపాడాలి అనిపించింది అని చెప్తాడు. కింగ్ థ్యాంక్స్ చెప్పి నువ్వు కలవరిస్తున్న ఆ పర్సన్ నీకు అంత ఇష్టమా అని అడిగితే షెన్ అంటాడు, అవును ఆమె నా ప్రాణం అని కళ్ళలో నీళ్లతో చెప్తాడు. అప్పుడు కింగ్ ఫుల్ హ్యాపీ అవుతుంది. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదరా అని. తన క్రష్ కూడా తను ఇష్టపడుతున్నారని తెలిసి ఆమె ఆనందానికి అవధులుండవు. త్వరగా వెళ్లి చౌచౌకి నా గ్యాంగ్ మనుషులకి గుడ్ న్యూస్ చెప్పాలి, వాళ్ళ లీడర్ కి అదిరిపోయే బాయ్ ఫ్రెండ్ దొరికాడని అని మనసులో అనుకుంటుంది. ఈ గ్యాప్ లో పొరపాటున షెన్ చేయి తాగ్గానే సారీ సారీ అని కంగారుగా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. కింగ్ బయటకు వెళ్ళగానే షెన్ లిన్ వాయిస్ వినిపించి దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నట్లు నటిస్తాడు. లిన్ లోపలికి వచ్చి సారీ మీకోసం ఫుడ్ తెచ్చాను, అయ్యో పడుకున్నారా అని తను అలా చూస్తూ ఉండిపోతుంది. ఎంత అందంగా ఉన్నాడో అని దానికి బాగా దగ్గరగా వెళ్లి కిస్ చేయబోతుంది. అది గమనించిన షెన్ కావాలని అక్కడున్న పైపును గట్టిగా లాగడంతో పైనున్న బాటిల్ వచ్చి లిన్ తన మీద పడుతుంది. సరిగ్గా అప్పుడే కింగ్ లోపలికి వచ్చి ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతుంది. నీకేం సంబంధం, వెళ్ళిక్కడ నుంచి నేను షెన్ జాగ్రత్తగా చూసుకుంటాను అని లిన్ అరుస్తుంది. షెన్ మెల్లిగా కళ్ళు తెరిచి కింగ్ నువ్వు సరైన టైంకి వచ్చావు, నాకు చాలా ఆకలిగా ఉంది, నా కోసం ఫుడ్ తెచ్చావా అని అడుగుతాడు. లిన్ మధ్యలో దూరి తను తెచ్చిన ఫిష్ సూప్ తాగమని చెప్తుంది. కానీ అప్పుడే కింగ్ అంటుంది అతను ఫిష్ తినడు అని. అతను షాక్ అవుతాడు, నేను ఫిష్ తిననని ఈమెకెలా తెలుసు అని. లిన్ కోపంతో అక్కడి నుంచి వెళ్ళగానే షెన్ అడుగుతాడు నీకెలా తెలుసు అని. నేను జస్ట్ గెస్ట్ చేశానులే అని కింగ్ కవర్ చేస్తుంది. కానీ మనసులో మాత్రం ఇన్నేళ్ల క్రష్ అంటే నీ ఇష్టాలు నాకు తెలియవా ఏంటి అని నవ్వుకుంటుంది. సో లిన్ నుండి కాపాడినందుకు షెన్ ఆమెతో నువ్వు చాలా సబ్జెక్టులో ఫెయిల్ అవుతున్నావు కదా, అందుకే నీకు నేనే స్వయంగా ట్యూషన్ చెప్తాను అని అంటాడు. కింగ్ ఏంటి చదువా అని షాక్ అవుతుంది. ఈ మొద్దు బుర్రలో ఈ చదువుని ఇప్పుడు ఎక్కడ దూర్చాలి అని. ఆ నెక్స్ట్ డే నుండి షెన్ కింగ్ కి ప్రైవేట్ ట్యూషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. అతను పాపం కష్టపడి లెసన్స్ చెప్తుంటే కింగ్ నిద్రపోతుంది. షెన్ ఆమె బుక్ వైపు చూస్తే అందులో కింగ్ గీసిన డ్రాయింగ్స్ కనిపిస్తాయి. చిన్నప్పుడు జింగ్ కూడా తన బుక్ మీద ఇలాగే బొమ్మలు గీసేదన్నమాట. అది చూసి షెన్ కి ఆమె అచ్చం జింగ్ లాగే ఉంది అని అనిపిస్తుంది. ఆ తర్వాత కింగ్ తన మార్క్స్ చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈసారి నేను ఒక్క సబ్జెక్ట్ లో కూడా ఫెయిల్ అవ్వలేదు, థ్యాంక్స్ టు టీచర్ షెన్ అని తన పేపర్ ని ముద్దు పెట్టుకుంటుంటే అంతలో ఆ పేపర్ గాల్లో ఎగిరిపోతే దాన్ని పట్టుకోవడానికి వెళ్తుంది. అక్కడ వైట్
వైట్ గ్యాంగ్ రౌడీలు చౌచోని ఏడిపిస్తూ కనిపిస్తారు. నీ బాస్ చచ్చిపోయింది కదా, ఇప్పుడు నిన్నెవరు కాపాడతారు? మా కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తే ఈ ల్యాండ్ మీకు ఇస్తాం అని చౌచోని ఇన్సల్ట్ చేస్తుంటారు. అప్పుడే కింగ్ అక్కడికి వచ్చి వాళ్ళని ఒక తన్ని గాల్లోకి లేపుతుంది. బాస్, పోయినసారి మనల్ని కుమ్మింది ఈ అమ్మాయి అని రౌడీలు వణికిపోతారు. రే వైట్ టైగర్స్, బ్లాక్ టైగర్ గ్యాంగ్ జోలికొస్తే నా జోలికొచ్చినట్టే అని కింగ్ అరుస్తూ వైట్ గ్యాంగ్ రౌడీలను చీల్చి చండాడుతుంది. చౌచో వచ్చి అంటాడు, నువ్వు వచ్చమ్మ బాస్ లాగే ఫైట్ చేస్తున్నావు కింగ్, ఆవిడ్ని కాపాడలేకపోయాం కానీ నిన్ను మాత్రం ప్రాణాలకు తెగించి కాపాడుతాను అని ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత కింగ్ తన గ్యాంగ్ తో కలిసి వాళ్ళ అడ్డాకొస్తుంది. నేను లేకపోయేసరికి ఈ ప్లేస్ ని ఏం చేశారా అని అరుస్తూ నేరుగా వెళ్లి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీస్తుంది. చౌచో షాక్ అవుతాడు. అసలు ఆ బాక్స్ అక్కడుందని నీకెలా తెలుసు కింగ్ అని అడిగితే జస్ట్ గెస్ట్ చేశానులే అని మళ్ళీ కవర్ చేస్తుంది. పాపం వాళ్ళ గ్యాంగ్ పిల్లల దగ్గర డబ్బులు అయిపోతున్నాయని తెలిసి కింగ్ ఒక ప్లాన్ వేస్తుంది. మనం వైట్ గ్యాంగ్ లాగా దౌర్జన్యాలు చేయకూడదు, మంచి పనులు చేసి మన గ్యాంగ్ ని మళ్ళీ నిలబెట్టాలి. తన గ్యాంగ్ మనుషులతో కలిసి కామన్ పీపుల్ కి హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. జనతా గ్యారేజ్ లాగా ఎవరో ఒక ఆవిడ్ని తన కూతుర్ని వేరే వాళ్ళు బుల్లి చేస్తుంటే కింగ్ గ్యాంగ్ వెళ్లి వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ అలా దారిన పోయే దానయ్యలకి వచ్చిన వాళ్ళందరికీ హెల్ప్ చేసుకుంటూ ఆమె జనతా గ్యారేజ్ ని డెవలప్ చేసి కంపెనీలో 50% షేర్స్ చౌచౌకి గిఫ్ట్ గా ఇస్తుంది. చౌచౌ కూడా ఎమోషనల్ అయ్యి వాళ్ళ గ్యాంగ్ మొత్తాన్ని ఇప్పటి నుంచి కింగ్ మన బ్లాక్ టైగర్ గ్యాంగ్ కి బాస్, అంటే మన జనతా గ్యారేజ్ తనే కొత్త సీఈఓ అని అనౌన్స్ చేస్తాడు. ఆ తర్వాత స్కూల్లో కింగ్ టీచర్ షెన్ ని కలిసి, మిస్టర్ షెన్, ఈసారి నేను ఫెయిల్ కాలేదు అని తన రిజల్ట్ చూపిస్తుంది. షెన్ నవ్వుతూ రైస్ చేసి, ఈ రోజే స్కూల్లో నా లాస్ట్ డే కింగ్, నేను మళ్ళీ మా షెన్ ఫ్యామిలీ బిజినెస్ లోకి వెళ్లిపోవాలి అని చెప్తాడు. ఆ మాట వినగానే పాపం కింగ్ కొంచెం అప్సెట్ అయ్యి, అయితే నీకు నేను ఒక ట్రీట్ ఇస్తాను పదా అని తన చేయి పట్టుకొని స్కూల్ క్యాంటీన్ కి తీసుకెళ్తుంది. అది చూసి లిన్ జలసీతో, నా షెన్ అది ఎలా బుట్టలో వేసుకుంది అని తిట్టుకుంటుంది. ఇంకా ఎలాగైనా లిన్ కి బుద్ధి చెప్పాలి అని డిసైడ్ అవుతుంది. ఈవినింగ్ షెన్ కింగ్ ని ఇంటి దగ్గర దించాక వెళ్తుంటే లిన్ స్టైల్ గా బయటకు వచ్చి, సార్ ఎక్కడికి వెళ్తున్నారు, కాఫీ తాగి వెళ్ళండి అని ఫ్లర్టింగ్ చేస్తుంది. కింగ్ లాగా కావాలని పవర్ఫుల్ అనిపించుకోవడానికి లిన్ అతని ముందు గోడను ఒకటి గుద్దుతుంది. అంతే తన చేయి విరిగిపోయినంత పని అవుతుంది. పైగా నువ్వు స్ట్రాంగ్ అయితే నేను కూడా స్ట్రాంగ్ అవ్వగలను సార్ అని ఒక బరువైన సామాన్ ఎత్తడానికి వెళ్లి అది కాస్త తన మీద పడి మెడా చేతులు విరిగిపోతాయి. కట్ చేస్తే లిన్ ఒళ్ళంతా కట్లు కట్టుకొని బెడ్ మీద పడుకొని ఉంటుంది. అది చూసి కింగ్ వెటకారంగా, మెడ విరిగింది కదా, ఇక తల కిందకి దించడానికి కూడా వీల్లేదు అని టీజ్ చేస్తుంది. ఆ తర్వాత రోజు కింగ్ తన గ్యాంగ్ పెట్టిన పోస్టర్ ని చూస్తూ ఉంటుంది. అప్పుడే షెన్ అక్కడికి వస్తాడు. ఇంతలో చౌచౌ తన్ని చూసి బాస్ అని పిలవబోతుంటే కింగ్ కి టెన్షన్ పుడుతుంది. షెన్ కి నేను మాఫియా బాస్ అని తెలిస్తే నన్ను అవాయిడ్ చేస్తాడేమో అని భయపడి చౌచౌని వెళ్ళిపోమని సైకిల్ చేస్తుంది. షెన్ కి డౌట్ వచ్చి, అతను నిన్ను బాస్ అని ఎందుకు పిలుస్తున్నాడు అని అడిగితే, నా పోలికలతో ఎవరో తెలిసిన వారు ఉన్నారేమో షెన్, అందుకే కన్ఫ్యూజ్ అయి ఉంటాడు అని చెప్పగానే చౌచౌ కూడా మ్యాటర్ అర్థం చేసుకుని, అవును సార్ పొరపడ్డాను, మా బాస్ కి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ దొరికేశాడు కదా అని నవ్వుతూ గ్యాంగ్ ని తీసుకుని వెళ్లిపోతాడు. అప్పుడు మాటల్లో కింగ్ అడుగుతుంది, నీకు అమ్మాయిలు ఫైట్ చేయడం అంటే ప్రాబ్లం లేదా అని. దానికి షెన్, యాక్చువల్ గా నాకు ఆ విషయం ముందే తెలుసు అని చెప్పబోతుంటే అసిస్టెంట్ వచ్చి వాళ్ళ స్టెప్ మామ్ పిలుస్తున్నారని చెప్తాడు. ఇంకో పక్క షెన్ వాళ్ళ స్టెప్ మామ్ లిన్ ని తన కోడలుగా చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. షెన్ అక్కడికి కింగ్ ని తీసుకొని వెళ్తాడు. అప్పుడు స్టెప్ మామ్ నీ కోసం ఒక మంచి సంబంధం వెతికాను అని అంటే షెన్ సీరియస్ గా, ఫస్ట్ నా ఇంటి నుంచి వెళ్ళిపో అని ఆర్డర్ వేస్తాడు. నన్నే వెళ్ళిపోమంటావా, నేను నీ తల్లిని అని ఆవిడ అరిస్తే, మా నాన్న ఉన్నంత కాలం నీ ఆటలు సాగాయి, కానీ ఇప్పుడు నా ఇష్టానికి వ్యతిరేకంగా నా పెళ్లి విషయంలో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు, నీ సామాన్లు ప్యాకింగ్ చేయించాను, త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని తేల్చి చెప్పేస్తాడు. అప్పుడు అసిస్టెంట్ కింగ్ తో ఒక మాట చెప్తాడు, ఈమె ప్రెసిడెంట్ ని చాలా సార్లు ఇరికిచ్చింది, వాళ్ళ గ్రాండ్ మా లేకపోతే ఈమె షెన్ ని ఇంటి నుండి ఎప్పుడో గెంటేసేది అని. షెన్ లైఫ్ కూడా పాపం అంత ఈజీగా లేదని కింగ్ తెలుసుకొని బాధపడుతుంది. ఇంకా లిన్ అండ్ స్టెప్ మామ్ వాళ్ళ ప్లాన్ వర్కౌట్ కాలేదని ఏదో ప్లాన్ చేస్తుంటారు. వాళ్ళు చేసే ప్లాన్ వర్కౌట్ అవ్వడం కోసం ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్ అవసరం అని చెప్పి బ్లాక్ టైగర్ గ్యాంగ్ కే మెసేజ్ చేస్తుంది. సో బ్లాక్ టైగర్ గ్యాంగ్ కి ఒక వర్క్ వచ్చిందని చెప్పి చౌచౌ తన మనుషులకు ఆర్డర్ వేస్తాడు. మత్తుమందు చల్లిన బట్టలతో ఒక మనిషిని స్పృహ తప్పించి ఒక గోనె సంచిలో వేసి హోటల్ రూమ్ కి తీసుకురండి అని చెప్తాడు. దారిలో వెళ్తున్న షెన్ ని వాళ్ళు మత్తిచ్చి కిడ్నాప్ చేస్తారు. తీసుకెళ్లేటప్పుడు ఒక గ్యాంగ్స్టర్ కి డౌట్ వచ్చి, అసలు ఈ మనిషి ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు ఒకసారి చూద్దాం అని ఆ సంచి విప్పి చూస్తాడు. చౌచౌకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అరే, ఇతను మన బాస్ ఇష్టపడే మనిషిరా, ఎంత పెద్ద తప్పు జరిగిపోయింది, ఒకవేళ బాస్ కి తెలిస్తే మనల్ని ముక్కలు ముక్కలు చేసి పడేస్తుంది అని వణికిపోతుంటారు. వెంటనే చౌచౌ ఒక ప్లాన్ వేస్తాడు. షెన్ బదులు ఇంకొక గలీజ్ గా ఉన్న అతన్ని లిన్ రూమ్ కి పంపించి షెన్ ని మాత్రం మన బాస్ కింగ్ రూమ్ కి పంపండి అని చెప్తాడు. ఇంకో పక్క లిన్ హోటల్ బెడ్ మీద షెన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుందా. డోర్ దగ్గర ఒక గోనె సంచి చూడగానే లోపలికి లాక్కొని, షెన్ ఇప్పుడు నువ్వు నా సొంతం అని ఆ సంచి విప్పుతుంది. కానీ అందులో ఉన్న ఒక వింత మనిషిని చూసి కేకలేసి భయపడిపోతుంది. ఇంకోవైపు చౌచౌ మనుషులు షెన్ ని తీసుకొచ్చి కింగ్ రూమ్ లో పడేస్తారు. అప్పుడు షెన్ కి మెల్లగా స్పృహ వస్తుంది, కానీ మత్తు వల్ల ఒళ్ళంతా వేడెక్కిపోతుంది, అంటే హాట్ అవుతాడనమాట. అతను షర్ట్ విప్పేస్తూ అక్కడ నుండి వెళ్లిపోవాలని చూస్తాడు. సరిగ్గా అప్పుడే కింగ్ స్నానం చేసి బాత్రూమ్ నుండి బయటకు వస్తుంది. షెన్, నువ్విక్కడేంటి, ఏంటి ఇలా ఉన్నావు, నీకు బాలేదా అని కింగ్ తన్ని పట్టుకోబోతే అతను ఆమె చేయి విదిలించి, నన్ను తాకకు కింగ్, నా ఒళ్ళంతా సెగలు పుడుతున్నాయి, చాలా హాట్ గా ఉంది అని చెప్పి ఆ మీద పడిపోతాడు. కింగ్ తన్ని బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్ కి కాల్ చేయబోతుంటే షెన్ తన్ని బలవంతంగా తన
తన వైపుకు లాక్కొని కింద పడేస్తాడు. ఆమె మీదకెక్కి అసలు వదలడు. షెన్ కంట్రోల్ చేసుకో, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? స్పృహలోకొచ్చాక నువ్వు బాధపడతావు అని కింగ్ అరుస్తున్నా కూడా అతను వినడు. కంట్రోల్ చేసుకోలేక లాస్ట్ కి డీప్ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కింగ్ ఫస్ట్ షాక్ అయినా తర్వాత తను కూడా కంట్రోల్ చేసుకోలేక అతని కిస్సులో మునిగిపోతుంది. ఇంకా ఏం జరుగుతుంది? ఆ రాత్రంతా ఆబ్వియస్లీ ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లోపల ఏం జరుగుతుందో అని చెప్పి చౌచోవిన్ గ్యాంగ్ మనుషులు డోర్ దగ్గర చెవి పెట్టి వింటుంటారు. ఒకరినొకరు నెట్టుకోవడంతో డోర్ తెచ్చుకుని అందరూ లోపల పడతారు. ఇంకా కింగ్ షెన్ని పట్టుకొని బయటికి వస్తూ ఏం జరుగుతుంది ఇక్కడ, మీరెందుకు ఇక్కడ ఉన్నారు అని అరవగానే చౌచో భయంతో నిజం మొత్తం చెప్పేస్తాడు. ఎందుకు ఇలా చేశారని కింగ్ కోప్పడితే వేరే పార్టీ ఆర్డర్ ఇస్తే చేశాం బాస్ అని భయంతో చెప్తుంటే కింగ్ కోపంగా మీ సంగతి తర్వాత తెలుస్తాను అని షెన్ని తీసుకుని వెళ్తుంది. ఇదంతా స్టెప్ మోమ్ వల్ల జరిగిందని చెప్పి ఆ చౌచో ఆమెకి బుద్ధి చెప్పాలి అని డిసైడ్ అవుతాడు. స్టెప్ మోమ్ ఇంట్లో హాయిగా ఫేస్ మాస్క్ వేసుకొని మసాజ్ చేసుకుంటుంటే అతను వెళ్లి గోన సంచిలో వేసి కిడ్నాప్ చేస్తాడు. కింగ్ ఆమెకి బాగా బుద్ధి చెప్పి ఫైనల్ గా నిలదీస్తుంది. షెన్ని ఆ లిన్ తో ఎందుకు పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యావు, దీని వల్ల నీకేం లాభం అని అడగగానే ఆమె నిజం చెప్తుంది. లిన్ షెన్ ఫ్యామిలీ కోడలైతే నాకు సగం ఆస్తి రాసిస్తానని మాటిచ్చింది అని అనగానే కింగ్ నవ్వుతూ అంటే ఆస్తి కోసం ఇదంతా చేసావా? కింగ్ కి పిచ్చి కోపం వచ్చి ఆమె గొంతు నులిమేయాలని చూస్తుంది. కానీ కంట్రోల్ చేసుకుని పోలీసులకు అప్పగించమని చౌచోకి చెప్తుంది. ఆ తర్వాత కింగ్ షెన్ కి సారీ చెప్తుంది. నేను బ్లాక్ టైగర్ గ్యాంగ్ లీడర్ ని అనే విషయం నీ దగ్గర దాచాను అని అనగానే షెన్ అడుగుతాడు జింగ్ కి నీకు సంబంధం ఏంటి? కింగ్ డైరెక్ట్ షెన్ కళ్ళలోకి చూస్తూ నేనే జింగ్ ని అని చెప్తే నువ్వు నమ్ముతావా షెన్ అని అడుగుతుంది. షెన్ ఆమెను హగ్ చేసుకొని నేను నిన్ను నమ్ముతాను కింగ్, ఈ ప్రపంచంలో సైన్స్ కి అందని చాలా విషయాలున్నాయి, కానీ నా గుండె మాత్రం నిన్నెప్పుడో గుర్తుపట్టింది, ఎందుకంటే అది కేవలం నీ కోసమే కొట్టుకుంటుంది అని చెప్పి ఆమెని కిస్ చేస్తాడు. కింగ్ కూడా అతన్ని వదలకుండా కిస్ చేస్తుంది. ఆ తర్వాత కింగ్ తన అడ్డాలో మహారాణిలా పడుకొని ఉంటే తన గ్యాంగ్ మనుషులు తనకు మసాజ్ చేస్తూ సేవలు చేస్తుంటారు. అప్పుడే చోచో వచ్చి బాస్ మనకు ఒక ఇన్వెస్ట్మెంట్ పార్టీ నుండి ఇన్విటేషన్ వచ్చింది అని చెప్తాడు. సో కింగ్ హ్యాపీగా నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక ఫార్మల్ పార్టీకి వెళ్తున్నా, పద షాపింగ్ చేద్దాం అని రెడీ అవుతుంది. ఆ తర్వాత పార్టీ దగ్గర కింగ్ చాలా కార్లతో ఫుల్ ఆన్ బాడీ గార్డ్స్ తో ఎంట్రీ ఇస్తుంది. ఆమెను చూసి సాంగ్ ఫ్యామిలీ షాక్ అయిపోతారు. లిన్ అయితే బిత్తరబోతుంది, కానీ మన కింగ్ వాళ్ళని ఇగ్నోర్ చేసి వెళ్లిపోతుంది. తన మనుషులు కూడా కావాలని లిన్ కాల్ తొక్కేసి మరీ వెళ్తారు. లోపలికి వెళ్ళాక అందరూ మాట్లాడుకుంటారనమాట. బ్లాక్ టైగర్ గ్రూప్ చాలా పవర్ఫుల్ కాబట్టి వాళ్ళతో కాంటాక్ట్ దొరికితే మనకి బోలెడ్ ప్రాఫిట్ వస్తుంది అని. కానీ ఆ గ్రూప్ లీడర్ ఎవరో ఎవరికి తెలియదు. ఆ మిస్టీరియస్ బాస్ ని ఎప్పుడు చూస్తామని వెయిట్ చేస్తుంటారు. మిస్టర్ షెన్ అప్పుడే అక్కడికి వచ్చి కింగ్ కి డ్రింక్ ఇచ్చి నువ్వు ఆ సాంగ్ ఫ్యామిలీ నుండి బయటకు వచ్చేసి మంచి పని చేసావు కింగ్, కంగ్రాచులేషన్స్ అని ఇద్దరు చేర్స్ చెప్పుకుంటారు. అంతలో హోస్ట్ స్టేజ్ మీదకి వచ్చి బ్లాక్ టైగర్ గ్రూప్ ఫౌండర్ ని పిలుస్తారు. కింగ్ స్టేజ్ మీదకి వెళ్ళగానే సాంగ్ ఫ్యామిలీకి మైండ్ బ్లాక్ అవుతుంది. నా పేరు జింగ్, నేను బ్లాక్ టైగర్ గ్రూప్ ఫౌండర్ ని అని ఆవిడ అనౌన్స్ చేయగానే సాంగ్ ఫ్యామిలీ వణికిపోతూ అంటే ఆస్తి కోసం పేరు కూడా మార్చేసుకున్నావా అని అరిస్తే షెన్ వాళ్ళని ఆపి మీకు ఇప్పుడు మీ తప్పు గుర్తొచ్చిందా, కింగ్ ని మీరెప్పుడు నమ్మలేదు, కింగ్ ని ఒక పని మనిషిలా చూశారు కదా అని తిడతాడు. లిన్ ఏదో చెప్పబోతున్నప్పుడే కింగ్ కొన్ని ఫోటోలు చూపిస్తుంది. అందులో లిన్ కింగ్ ని స్కూల్లో ఎలా బుల్లీ చేసిందో అని సాక్ష్యాలు ఉంటాయి. అంతేకాదు సాంగ్ ఫ్యామిలీ కింగ్ ని ఎంత టార్చర్ చేసేవాళ్ళో తన పని మనిషి కన్నా దారుణంగా ట్రీట్ చేసిన వీడియోస్ అన్ని చూపిస్తుంది. దాంతో వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. ఆ తర్వాత బిగ్ బ్రో అంటే సాంగ్ వచ్చి కింగ్ చేయి పట్టుకొని కింగ్ నా సిస్టర్, తను జాగ్రత్తగా చూసుకో షెన్ అని అంటే షెన్ అతని చేయి విదిలించి తను ఇక నీ సిస్టర్ కాదు సాంగ్, కింగ్ నీకు ఎప్పుడో దూరం అయిపోయింది అని తన్ని తీసుకొని వెళ్లిపోతాడు. తర్వాత సీన్ లో సాంగ్ ఫ్యామిలీ హాస్పిటల్లో ఉంటుంది. లిన్ పశ్చాత్తాపం నటిస్తూ అందరికి సూప్ తీసుకొస్తుంది. ఇదంతా నా వల్లే జరిగింది, నన్ను క్షమించండి, నేను మారిపోయానంటే వాళ్ళు నమ్మి ఆ సూప్ తాగుతారు. కానీ ఆ సూప్ లో లిన్ పాయిజన్ కలుపుంటుంది. మీరందరూ చావాల్సిందే, మీ ఆస్తి మొత్తం తీసుకుని నేను పారిపోతాను అని లిన్ అరుస్తూ డబ్బులతో బయటికి వెళ్తుంటే సడన్ గా ఒక ట్రక్ వచ్చి తన్ని గుద్దుతుంది. ఇంకేముంది లిన్ అక్కడికక్కడే బకెట్ తన్నేస్తుంది. సాంగ్ ఫ్యామిలీ కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో కింగ్ కనిపిస్తుంది. నేను కింగ్ డైరీ చూశాను, తనకి మీరంటే కొంచెం ప్రేమ ఉండేది, అందుకే తన కోసం మిమ్మల్ని కాపాడాను, ఇకపై మీ బ్రతుకు మీరే చూసుకోండి మీ కింగ్ కఠినంగా చెప్పేసి వెళ్లిపోతుంది. వాళ్ళు ఎంత క్షమించమని అడిగి ఆమె వెనకాల పరుగులు తీసినా కూడా ఆమె పట్టించుకోదు. ఆ తర్వాత కింగ్ తన క్రష్ అంటే తన బాయ్ ఫ్రెండ్ షెన్ తో కలిసి సైకిల్ మీద వెళ్తూ అతన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. నా పాస్ట్ లైఫ్ లో ఇన్కంప్లీట్ అయిన నా లవ్ స్టోరీ ఇప్పుడు నెరవేరింది అని కింగ్ మురిసిపోతూ షెన్ తో కలిసి హ్యాపీగా తన న్యూ లైఫ్ ని స్టార్ట్ చేస్తుంది. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ మీకు నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు టాటా, బై బై.